తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే జరుగుతున్నాయి. తూర్పు పడమరలు కలవబోతున్నాయి. గత దశాబ్దాల పాటుగా బద్ధ శత్రులుగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే కలిసి అధికారంలోకి రావడానికి చర్చలు జరుపుతున్నట్టయితే తెలిసింది. సో ఎందుకు మరి ఈ రకంగా పరిణామాలు జరిగినాయంటే, ఒకటి టీవీకే పార్టీ అటు డిఎంకేతో కానీ ఇటు అన్నా డిఎంకేతో కానీ కలిసి పనిచేయడానికి ముందుకు రాలేదు. సో ఇప్పుడు దానికి పర్యవసనం ఏంది? సో ఏదైతే పార్టీ తక్కువ సీట్లను కలిగి ఉంటుందో, ఏదైతే పార్టీ ఎక్కువ డిమాండ్ చేయకుండా తమను చెప్పినట్టు వింటుందో, సో అలాంటి పార్టీలను దగ్గరికి తీయడానికి టీవీకే ముందుకొచ్చింది. సో ఎందుకంటే ఇప్పుడు డిఎంకేలో దాదాపు 59 సీట్లు ఉన్నాయి, తర్వాత అన్నా డిఎంకేలో 47 ఉన్నాయి. కాబట్టి వీళ్ళతో ఎవరితో పొత్తుకున్నా కానీ వీళ్ళు డిప్యూటీ సీఎం అడుగుతారు, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున షరతులు పెడతారు. సో అందుకోసమని విజయం చేసిండు. సో కాంగ్రెస్ కానీ లేదంటే ఇంకా చిన్న తరహా పార్టీలు ఉన్నటువంటి మిత్రపక్షాలను కానీ తీసుకుంటే, సో వాళ్ళు పెద్ద ఎత్తున ఎలాంటి షరతులు పెట్టరు కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, మనం చెప్పిందే రాజ్యం అనే విధంగా ఈయన పెద్ద ఎత్తున ప్లాన్ చేసిండు. సో కాకపోతే ఇక్కడ ఆ ప్లాన్ అనేది బెడిచి కొట్టింది.